నమస్కారం అండి. అడ్వకేట్ ప్రొటెక్ట్స్ యువర్ రైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందరికీ అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు, ఏపీ హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, విజయవాడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అడ్వకేట్గా పనిచేస్తాను. ఈరోజు మనం వీడియోలో హిందూ వారసత్వ రీత్యా ఆస్తి సంక్రమణ విధానం అనేది మరియు ఒక హిందూ ఒక ఆస్తి రిమూవబుల్ ప్రాపర్టీ అవ్వచ్చు, లేదని ఇంకేదైనా ఆస్తి అవ్వచ్చు, అది ఎలా సంక్రమించే విధానం అనేది తెలుసుకోబోతున్నాయి ఈ వీడియోలో. ఇందులో రెండు రకాలుగా విధానం అనేది జరుగుతుంది. ఒకటి టెస్టామెంటరీ సక్సెషన్, రెండు ఇంటెస్టేట్ సక్సెషన్. ఇంటెస్టేట్ సక్సెషన్ అంటే ఎటువంటి ఆస్తికి సంబంధించిన ఏర్పాటు చేయకుండా ఒక మనిషి కనుక చనిపోయినట్టయితే దాన్ని డైడ్ ఇంటెస్టేట్ అంటారు. అప్పుడు అలా జరిగినప్పుడు ఆ ఆస్తి ఎవరి పేరు మీద ఉందో, చనిపోయిన వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి ఎలా సంక్రమణ జరుగుతుంది వాళ్ళ వారసులకి అనేది హిందూ వారసత్వ చట్టం అనేది మనకు తెలియజేస్తుంది. ఆ ఆస్తికి క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అని ఉంటారు. క్లాస్ 1 హెయిర్స్కి వచ్చేసి ఒక హిందూ పురుషుడు కనుక చనిపోయినట్లయితే ఆ ఆస్తికి మొట్టమొదటిగా తల్లికి ఒక షేరు, భార్య అంటే విడో, తర్వాత ఎంతమంది ఉంటే పిల్లలు అంతమంది. ఆ పిల్లలకి పిల్లలు ఉంటాయి. ఈ పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో కనుక వాళ్ళు లేకుండా ఉంటే వాళ్ళని తప్పించి మిగతా మనవాళ్ళకి మనవరాళ్ళకి వెళ్తుంది. ఇది డైడ్ ఇంటెస్టేట్ అయితే. అలా కాకుండా వీలునామా ద్వారా ఆస్తి సంక్రమణ విధానం అనేది జరిగితే దాన్ని టెస్టామెంటరీ సక్సెషన్ అంటారు. టెస్టామెంటరీ సక్సెషన్ అంటే ఒక హిందువు తన ఆస్తి హిందువు అయినా అవ్వచ్చు. ఇది హిందువులకి డైరెక్ట్ సెక్షన్ ఆఫ్ లా హిందూ సక్సెషన్ యాక్ట్లో లేదు కాబట్టి ఈ ఒక్క సెక్షన్ని ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నుంచి తీసుకున్నారు. వీళ్ళు అనేది హిందూ సక్సెషన్ యాక్ట్ కాకుండా ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో నిర్వచించబడింది. కాబట్టి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారం ఒక విల్ అనేది టెస్టామెంటరీ సక్సెషన్ అంటారు లాలో. ఒక వీలునామా ద్వారా ఆస్తి సంక్రమణ విధానం. ఒక మనిషి తదనంతరం తన జీవితకాలంలో సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏవైనా సరే తదనంతరం తన వారసులకు కానీ ఇంకెవరి వారసులే కానక్కర్లేదు, ఎవరికైనా సంక్రమింపజేయదలుచుకుంటే అది ట్రస్ట్కే రాసుకోవచ్చు, స్నేహితులకు అవ్వచ్చు, ఇంకెవరికైనా అవ్వచ్చు. తన ఇష్టం వచ్చిన వాళ్ళకి వీలునామా ద్వారా తన ఆస్తిని సంక్రమింపజేసే అవకాశాన్ని వీలునామా ద్వారా ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో పొందుపరిచారు. కాబట్టి విల్ అనేది తను రాసిన తర్వాత మరణానంతరం అమల్లోకి వచ్చేది. అది టెస్టామెంటరీ సక్సెషన్. ఇంటెస్టేట్ సక్సెషన్ వచ్చేసి ఎటువంటి ఆస్తికి ఏర్పాటు చేయకుండా కనుక ఒక మనిషి కాలం చేసినట్లయితే, చనిపోయినట్లయితే ఎవరి పేరు మీద ఉందో ఆ ఆస్తికి సంబంధించినటువంటి ఆ చనిపోయిన ఆయన వారసులకి ఈక్వల్ షేర్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈక్వల్ షేర్ అనేది వస్తుంది. ఇక్కడ హిందూ వారసత్వ ఇందాక చెప్పినటువంటి వీలునామా తను బతికున్నప్పుడే తన ఆస్తిని ఎలా విభజన ఎలా జరగాలి అనేది ముందే నిర్ణయించడం జరుగుతుంది. ఇక్కడ హిందూ వారసత్వ చట్టం ప్రకారం మాత్రం ఒక ఆస్తి ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేదాన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనే చట్టంలో మొదటి 3వ సెక్షన్లోనే వివరిస్తారు. ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఇంటర్ వైవోస్ అంటే ఇద్దరు బతికున్న వ్యక్తులతో మధ్య మాత్రమే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది జరుగుతుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం ఇద్దరు మనుషులు బతికున్న వాళ్ళ మధ్య ఆస్తి అనేది బదిలీ అనేది జరుగుతుంది. దానికి ఉదాహరణ సేల్ అవ్వచ్చు, గిఫ్ట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే హిందూ వారసత్వ చట్టానికి వచ్చేసరికి ఒక మనిషి చనిపోయిన తర్వాత మాత్రమే హక్కులు అనేవి, ఆస్తి మీద హక్కులు అనేవి ఎలా సంక్రమించబడతాయి అనేవి హిందూ వారసత్వ రీత్యా మనం తీసుకుంటాం అన్నమాట. ఇది ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుంది. ఒక మనిషి ఆస్తి అనేది తనకి మరణానికి ముందు, మరణించిన తర్వాత ఆస్తి సంక్రమణ తన వారసులకు కానీ
ఇంకే విధమైన హక్కుదారులకు ఎలా సంక్రమింపజేయాలి అనే విధానాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా మరిన్ని న్యాయపరమైనటువంటి అంశాల మీద మనం చర్చించేలాగా ఇంకొక వీడియో చేద్దాం. అంతవరకు నమస్కారం.